పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసి 10 రోజులైనా కానీ ఇప్పటి వరకు ఎందుకు ప్రోరోగ్ చేయలా అని అపోజిషన్ అడుగుతా ఉంది. నేషనల్ మీడియాలో స్పెక్యులేషన్ నడుస్తా ఉంది కదా, డీలిమిటేషన్ లాంటి బిల్లుల్ని మళ్ళీ తెర మీదకి తెచ్చేందుకు త్వరలో సమావేశాలు ఉంటాయి అని మాట్లాడడం కనపడతా ఉంది, వినపడతా ఉంది కదా. సరిగ్గా ఇదే టైంలో నితిన్ నబీన్ టీం చూస్తే చాలా మందికి 20 ఏళ్ల నాటి పరిస్థితి గుర్తొస్తా ఉంది. త్వరలో జరగబోతున్న యూపీ ఎలక్షన్స్ మీద కొత్త డైమెన్షన్ కనపడతా ఉంది. ఏంటి ఆ డైమెన్షన్ మీకు తెలుసా? యూపీలో గనక బీజేపీ గెలిస్తే ఒక టెన్షను, గెలవకపోతే ఒక టెన్షను కేంద్ర నాయకత్వానికి. ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తే గనక ఒక్కసారిగా సవాళ్లు చుట్టుపక్కలే కాదు, ఇంటర్నల్ గా విత్ ఇన్ ద పార్టీ కూడా వస్తున్నాయా, ఎదురవుతున్నాయా మోడీకి అని అనిపించక మాందో. ఆ సవాళ్ళు ఏంటో, అసలు సిచ్యువేషన్ ఏంటో, త్వరలో మోడీ వేయబోయే అడుగేంటో తెలిస్తే గనక రాజకీయం మీద క్లారిటీ వస్తుంది కదా. నేను ముందుగానే చెప్తా ఉన్నా, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రతి విషయానికి సబ్స్టాన్స్, లాజిక్, ఎవిడెన్స్ ఉంది. అర్థమయ్యే వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. అలా కాకుండా ఆలోచన లేకుండా కళ్ళకు గంతలు కట్టుకున్న వాళ్ళు టార్చ్ లైట్ ఎక్కడ ఉందో ఎత్తుక్కొని పోయి వెళ్తురు కావాలి కదా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అయిపోయినాయి, కానీ ప్రోరోగ్ అఫీషియల్ గా చేయలేదు కదా. ప్రోరోగ్ అంటే మళ్ళీ నోటిఫికేషన్ రావాలి, మరోసారి సమావేశానికి రంగం సిద్ధం కావాలంటే. అది టెక్నికల్ ప్రొసీజర్. కానీ ఇప్పటి వరకు అలా జరగకపోవడం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. సరిగ్గా ఇదే టైంలో నితిన్ నబీన్ ఏర్పాటు చేసుకున్న కొత్త టీంలో అగ్రవర్ణాలకి ప్రాధాన్యం ఇవ్వడాన్ని చూస్తే, బీజేపీ రాజకీయాన్ని దగ్గరగా గమనిస్తే చాలా విషయాలు ఒక్కసారిగా గుర్తొస్తా ఉన్నాయి. అవేంటో 1 by 1 మాట్లాడే ముందు అసలు నితిన్ నబీన్ టీంలో అగ్రవర్ణాలు ఎందుకు వచ్చినాయి తెర మీదకి, ఎవరెవరికి ప్రాధాన్యం ఇచ్చారో చూద్దామా. ఈ మధ్యన రీసెంట్ గా జరిగిన బై ఎలక్షన్స్ లో బీజేపీ ఓడేసరికి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ చేతుల్లో అగ్రవర్ణాలు గుర్రుగా ఉన్నాయి బీజేపీ మీద అని ఆర్ఎస్ఎస్ నిర్ధారణకు వచ్చింది. అందుకోసమే నితిన్ నబీన్ టీంలో ఇదిగో చూడండి, మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు కదా, జనరల్ సెక్రటరీస్ టోటల్ 8 మంది ఉంటే 6 అగ్రవర్ణాలేట. వైస్ ప్రెసిడెంట్ చూడండి 13 మంది ఉంటే అప్పర్ క్యాస్ట్ 7 గంపగుత్తగా. ఆ తర్వాత ఇదిగో చూడండి, బీజేపీ చీఫ్ మినిస్టర్ లెక్క తీయండిపోని 17 రాష్ట్రాల్లో ఉన్నారు కదా, 10 మంది అగ్రవర్ణాలే, 3 ఓబీసీ, 3 షెడ్యూల్డ్ ట్రైబ్స్. 50% పైగా ఇలా ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే యూపీ ఎలక్షన్ స్ట్రాటజీ కనపడతా ఉంది కళ్ళ ముందు అని మాట్లాడుతున్నారు. నాలాంటి వాళ్ళకైతే 2004 నాటి పరిస్థితులు ఇప్పటికీ గుర్తున్నాయి. అప్పుడు ఏం జరిగింది? వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ ఓడిన తర్వాత చేంజ్ ఆఫ్ గార్డ్ పేరుతో ఆర్ఎస్ఎస్ యాక్టివేట్ కావటము, అప్పటి బీజేపీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడుతో ఒక ప్రకటన చేయించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. నోబడీ ఈజ్ గ్రేటర్ దెన్ పార్టీ అని చెబుతూ వాజ్పేయి ఫ్లెక్సీల్ని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి అప్పటికప్పుడు మార్చిన తీరు చాలా మందికి కలుక్కుమనిపించింది. ఇది చారిత్రక వాస్తవం. బీజేపీ గ్రాఫ్ పడిపోతుంటే ఆర్ఎస్ఎస్ యాక్టివేట్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఆ ఘటన ఒక రుజువు. ఇప్పుడు అప్పర్ కాస్ట్ కి ప్రాధాన్యం ఇస్తూ మళ్ళీ జరుగుతున్న మార్పులు చూస్తే అలాగే ఉంది అని చాలా మంది రెండింటినీ పోలుస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే యూపీ ఎలక్షన్స్ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అప్పర్ కాస్ట్ ప్రాధాన్యం ఏ స్థాయిలో ఉంది మన టీంలో అని చెప్పడానికి ఏపీలో కూడా చూసాం కదా, 3 నితిన్ నబీన్ టీంలో ప్లేస్ దొరికింది. ఒకరు విష్ణువర్ధన్ రెడ్డి, 2 దగ్గుబాటి పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గం, 3 రామ్ మాధవ్ బ్రాహ్మణ. అగ్రవర్ణాలే కదా. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఓవరాల్ గా దేశమంతా అని అంటే ఇదిగో చూడండి, యూపీ ఎన్నికలు రౌండ్ ద కార్నర్ కాబట్టి గేరు మారింది అని చెప్తూ ఉన్నారు. అలా గేరు మారడంతో పాటు రిజర్వేషన్ల విషయంలో వాయిస్ కూడా మారింది బీజేపీది. నేను ఒక క్లిప్ చూపిస్తా మీకు, బయట చూడండి. जो जंतर मंतर पर धरने पर बैठे थे, उनकी मांगों पर हम विचार करेंगे, केंद्रीय नेतृत्व के समक्ष अपनी बात रखें. చూశారు కదా, ఆయన పేరు బ్రిజేష్ పాఠక్, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం. అగ్రవర్ణాలు అసంతృప్తితో ఉన్నాయి రిజర్వేషన్ ప్యాటర్న్ మీద. ఈ విషయాన్ని కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతూ అంటున్నారు కదా. అంటే రిజర్వేషన్ల వ్యవహారాన్ని కూడా ప్రస్తావిస్తా ఉంది బీజేపీ యూపీ ఎన్నికల ముందు. అంటే పూర్తిగా అగ్రవర్ణాల వైపు జరుగుతోందా అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకనో తెలియాలంటే 2024లో కాస్ట్ కాంబినేషన్ ని సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ యూపీలో ఎలా అనుకూలంగా మలుచుకున్నాయనేది తెలియాలి. సగానికి పైగా సీట్లు ఇదిగో ఇక్కడ లెక్క చూస్తా ఉన్నారు కదా, 60% పైగా సీట్లు ఇండియా కూటమి సమాజ్వాదీ, కాంగ్రెస్ గెలుచుకున్న యూపీలో. వాళ్ళ కాంబినేషన్ ఎంవై అంటూ ఉంటారు కదా, ముస్లిం యాదవ్ కాంబినేషన్ సమాజ్వాదీది. దాంతో పాటు పీడీఏ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. పీడీఏ అంటే పి అంటే పిచ్చడ, డి అంటే దళిత్, ఏ అంటే అల్పసంఖ్యాక వర్గాలు అంటే మైనారిటీ. ఈ పీడీఏ కాంబినేషన్ ఎందుకు వచ్చింది? బీఎస్పీ డౌన్ అవుతా ఉంది, అందుకని దళితుల్లో కొన్ని వర్గాలు బలంగా సమాజ్వాదీ పార్టీ వైపు జరిగినాయి. పైగా బీసీలను నమ్ముకున్న బీజేపీ హిందీ బెల్ట్ లో, బీహార్ లో, యూపీలో అలా నమ్ముకోలేదు కదా. ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గాలు అక్కడ అపోజిషన్ లో ఉంటాయి. బీహార్ లో అయితే ఆర్జేడీలో, యూపీలో అయితే సమాజ్వాదీలో. అందుకోసమని ఇప్పుడు పోలరైజేషన్ కోసం అప్పర్
కాస్ట్ వైపు బీజేపీ మళ్ళుతా ఉంది. రిజర్వేషన్ల విషయం అందుకే ప్రస్తావనకు వచ్చింది. నితిన్ నబీన్ టీం కూడా అందుకే అప్పర్ కాస్ట్ కి ఓటేసింది అని మాట్లాడుతున్నారు. ఇంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఇప్పుడు యూపీలో బీజేపీ ముందు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి అంటే ఇదిగో చూడండి, ఒక 5 చూపిస్తా మీకు, 1 by 1 చూడండి. కాస్ట్ ఈక్వేషన్స్ ఫస్ట్ది ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా, చూడండి ఈ పీడీఏ వర్సెస్ అప్పర్ కాస్ట్ అనేది బీజేపీని టెన్షన్ పెడుతూ ఉంది. ఈవెన్ ఆఫ్టర్ ఎస్ఐఆర్ చేసి 2 కోట్లకు పైగా ఓట్లు తొలగించిన తర్వాత కూడా ఇంత టెన్షన్ ఉంది బీజేపీకి అని ఇదిగో ఇక్కడ మ్యాటర్ చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది కదా. ఈ కాస్ట్ ఈక్వేషన్ బీజేపీకి ఎదురొస్తా ఉందా అనే పరిస్థితి. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లోనూ యువతలోనూ తీవ్ర అసంతృప్తి. ఉద్యోగ అవకాశాలు రావట్ల, ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పోరాటంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో 40% యూపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఢిల్లీకి దగ్గరగా ఉండటం వల్ల, జనాభా ఎక్కువగా ఉండటం వల్ల, అసంతృప్తి కూడా గట్టిగా ఉండటం వల్ల అనే మాట ఇప్పుడు ఉత్తరాదిలో గట్టిగా వినపడుతోంది. మరి ఇలాంటి టైంలో యూత్లోను గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతున్న అసంతృప్తిని ఎలా కంటైన్ చేయాలి అనేది మేజర్ ఛాలెంజ్ అయిపోయింది బీజేపీకి. ఇక మూడోది, అలయన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్. దేశవ్యాప్తంగా బీజేపీ విషయంలో మూడు మారుతోందా అనేసరికి అప్నాదల్ లాంటి చిన్న పార్టీలు కూడా ఇప్పుడు టోన్ మారుస్తూ ఉన్నాయి, ఫ్రిక్షన్ పెరుగుతూ ఉంది. ఈసారి పంపకాలు అంత గొప్పగా లేకపోవచ్చు అనే మాట వస్తూ ఉంది. నాలుగోది, బీజేపీ స్ట్రెంగ్త్ ఏంటి అని లెక్క తీసేట యోగి ఆదిత్యనాథే కనపడుతూ ఉన్నారు. ఇది చాలా కీలకం కదా. పోయిన ఎన్నికల్లో 2024లో బీజేపీకి యూపీ ఫలితాలు ఎందుకు తిరగొట్టినాయి అంటే యోగి ఆదిత్యనాథ్కి ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్ల అని, సమన్వయం కేంద్ర నాయకత్వంతో అంత గొప్పగా కుదరకపోవడం వల్ల అని ఇంటర్నల్ రిపోర్ట్లు చెప్పినాయి అని గతంలో మనం కీటాక్స్లో కూడా మాట్లాడుకున్నాం కదా. అందుకే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్నే నమ్ముకోవాలి అనే ఆలోచన ఆర్ఎస్ఎస్ వర్గాల్లో ఉన్నది అనే మాట ఇప్పుడు వినపడతా ఉంది. ఇక భౌగోళికంగా పూర్వాంచల్ అంటారు. పూర్వాంచల్ అంటే తూర్పు ప్రాంతం యూపీలో. 160 అసెంబ్లీ సీట్లు ఉంటే పూర్వాంచల్లో, పైగా ప్రధాని మోదీ వారణాసి అయినా కానీ యోగి ఆదిత్యనాథ్ గతంలో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ కానీ ఆ పూర్వాంచల్లోనే ఉంటాయి. అలాంటి పూర్వాంచల్లో 2024లో పరిస్థితి ఎదురొచ్చింది. ఇద్దరు నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో అలా ఎదుర్కొట్టేసరికి బీజేపీలో ఇప్పుడు టెన్షన్ వస్తూ ఉంది. 160 సీట్ల మీద హోల్డ్ పోతే గనక కుర్చీ మీద హోల్డ్ పోయినట్టే అని మాట్లాడుతూ ఉన్నారు. పూర్వాంచల్ మీద మళ్ళీ పట్టు ఎలా బిగించాలి అనే క్వశ్చన్కి సమాధానం చిక్కని పరిస్థితి. అంటే చూడండి, బీజేపీకి ఇంటర్నల్ గా సవాళ్లు ఉన్నాయి యూపీలో చాలా వరకు. పైగా ఇప్పుడు కాస్ట్ కాంబినేషన్ థ్రెటనింగ్ గా కనిపిస్తా ఉంది బీజేపీకి. అందుకోసం అప్పర్ కాస్ట్ వైపు మారారు. పైగా డీలిమిటేషన్ లాంటి వ్యూహాలని తెర మీదకి తీసుకొచ్చి యూపీ ఎన్నికల ముందే సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అని చూపించాలని, 2029లో మళ్ళీ గెలుస్తాము అని యూపీని నమ్మించాలి అనే వ్యూహాన్ని మోడీ నాయకత్వం తెర మీదకి తెస్తుందా, అందుకోసమే ప్రొరోగ్ చెయ్యలేదా పార్లమెంట్ని అనే స్పెక్యులేషన్ మీడియాలో తెలివిన్న వాళ్ళలో నడుస్తూ ఉంది. వీటన్నిటికీ తోడు అసలు క్వశ్చన్ ఇక్కడే ఉంది యూపీలో. అదేంటో తెలుసా, ఇలాంటి పరిస్థితుల్లో యూపీలో బీజేపీకి షాక్ తగిలితే గనక 2029లో రాజకీయం మారబోతా ఉంది ఢిల్లీలో అని అనానిమస్గా అనేసే పరిస్థితి వచ్చేస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ గెలిచారనుకోండి, గెలిచినా కూడా మోడీ నాయకత్వానికి సవాలేగా. ఎందుకని, మూడోసారి గెలిచినట్టు కదా ఇప్పుడు మళ్ళీ గెలిచారంటే. అలా గెలిస్తే గనక ఏమవుతుంది, గుజరాత్లో చూసాం కదా, 3 ఎన్నికల్ని వరుసగా గెలిపించిన తర్వాత ఢిల్లీకి వచ్చేసారు కదా మోడీ. 2002, 2007, 2012 3 ఎన్నికలు ఆయన నాయకత్వంలో గెలిచింది కదా. అలా గెలిస్తే ఢిల్లీ నెక్స్ట్ టార్గెట్ అని ఆయన అనౌన్స్ చేసుకున్నారు కదా. ఆర్ఎస్ఎస్ కూడా దారి పరిచింది కదా. ఇప్పుడు గనక యూపీ లాంటి రాష్ట్రంలో 3 సార్లు యోగి గెలిస్తే గనక, అఫ్ కోర్స్ అందులో కేంద్ర నాయకత్వం పాత్రత ఉంది అని వాదించే వాళ్ళు ఉండొచ్చు గాక. కానీ ఆర్ఎస్ఎస్ చేంజ్ ఆఫ్ గార్డ్ గురించి మాట్లాడితే 2029కి ముందు బీజేపీ ఫార్చ్యూన్స్ ఎఫెక్ట్ అయ్యేందుకు స్కోప్ ఖచ్చితంగా ఉంటుంది కదా. పైగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఒక వీడియో తిరుగుతూ ఉంది 1-2 రోజుల నుంచి. చూడండి ఆ వీడియో. ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్ టు ద హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. యోగి ఆదిత్యనాథ్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు చూసారా. మాట్లాడతారు అది ఇండో జపాన్ బిజినెస్ సమిట్ కాబట్టి అలా మాట్లాడుతున్నారు అంటారేమో ఎవరన్నా. నేను ముందే చెప్తా ఉన్నా, మనం 10 రోజులకు ఒకసారి విదేశీ పర్యటనలకు వెళ్ళిన ద్వైపాక్షిక ప్రకటనలో పేపర్ చూసి చదివేటప్పుడు కూడా హిందీలోనే ఎందుకు చదువుతాం? మరి అలాంటిది యూపీ సీఎం యూపీలోనే ఇలా ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే ఒక సిగ్నల్, అవునా కదా? ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేసరికి యూపీ ఎన్నికల ముందు బీజేపీ పరిస్థితి ఇంత టైట్గా ఉందా? యోగి గెలిస్తే ఒక టెన్షనా, యూపీలో గెలవకపోతే మరో టెన్షనా అని మాట్లాడే పరిస్థితి. ఇంత ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీకైతే ఏమనిపించింది? 2029కి ముందు బీజేపీలో అయినా దేశ రాజకీయాల్లో అయినా ఏం జరగబోతోంది? కామెంట్ సబ్జెక్ట్ గురించి చేయండి.